సంతోషం అంటే ఏమిటి అసలు? ఈ ప్రశ్న వయసుతో సంబంధం లేకుండా అనేక మంది మనసులో నిత్యం పుడుతూనే ఉంటుంది. ఎన్నోసార్లు మనకు మనం వేసుకునే ప్రశ్నే ఇది. దీనికి సరైన సమాధానం మనకు అంత సులువుగా దొరకదు. ఎలాంటి బాధలు లేకుండా బ్రతకడమా, లేదా నిత్యం సమస్యలు పీడిస్తున్నప్పటికీ ప్రశాంతంగా జీవించగలగడమా? సంతోషం ఏది అనే సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే మనందరం మన అలవాట్లను మార్చుకొని జీవితాలను మరింత సంతోషంగా మార్చుకోవచ్చునని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ వీడియోలో ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉండేందుకు సైన్స్ చెప్తున్న 7 రకాల అంశాలను తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, వయసు పెరుగుతున్న కొద్దీ స్నేహాలను పెంచుకోవాలి. అన్ని వయసుల్లోనూ స్నేహం అత్యంత ప్రయోజనకరమైనది. కానీ యుక్త వయస్సులో స్నేహం సంతోషానికి ఒక చిరునామాగా మారుతుంది. పెద్దవారు, బాగా తెలిసిన వారు వ్యక్తులతోనే సమయాన్ని కేటాయిస్తూ సోషల్ కనెక్షన్లను అపరిమితంగా చేసుకుంటూ ఉంటారు. కొత్త స్నేహాలకు ఆహ్వానం పలికేందుకు వీరు సిద్ధంగా ఉంటారు. కొత్త స్నేహాలకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉండడం మంచి విషయమని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే కుటుంబ బంధాల కంటే విభిన్నమైన ప్రయోజనాన్ని ఈ స్నేహ బంధాలు ఇస్తాయి. స్నేహం అనేది స్వచ్ఛమైనది. ఏ సమయంలోనైనా స్నేహం చేయొచ్చు. ఎక్కువ సరదాను అందించి తక్కువ టెన్షన్లను అందించేదే ఈ స్నేహం. ఈ స్నేహం వల్ల మరింత ఆనందం ఉప్పొంగుతుంది. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన మానసిక ఆరోగ్యాన్ని అంచనా చేసే విధానంలో కుటుంబంతో పాటు స్నేహం కూడా కీలకమైన అంశంగా ఉంటుందని పలు పరిశోధనలు చెప్తున్నాయి. నెంబర్ 2, సాయం అందించడం. ఎవరైనా సరే స్నేహితులకు కానీ వేరే వ్యక్తులకు కానీ సాయం అవసరమైనప్పుడు మీరు చూపించే దయ, సాయం అనే బంధాన్ని మరింత బలంగా మార్చేందుకు సహాయపడుతుంది. తక్కువ మందికి తెలిసిన భిన్నమైన భావోద్వేగ స్థితి కూడా ఉంది. అదే సంతోషం. సంతోషాన్ని పంచుకోవడం కూడా స్నేహానికి పునాదే. పలు అధ్యయనాల ప్రకారం సంతోషాలను పంచుకోవడం తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉన్నట్లు తెలిసింది. స్నేహాలను కొనసాగించడంలో దయ, కరుణ ఎంత ముఖ్యమో అంతే ప్రాధాన్యత దీనికి కూడా ఉంటుంది. స్నేహితులు చెప్పే గుడ్ న్యూస్లను సపోర్ట్ ఇవ్వడం, వాటి గురించి అడగడం కూడా స్నేహాన్ని పటిష్టం చేస్తుంది. నెంబర్ 3, స్వచ్ఛందంగా ముందుకెళ్లడం. మీలో మీరు నిమగ్నమైపోవడం కంటే ఎవరి కోసమైనా ఏదైనా చేసినప్పుడు మంచి అనుభూతి పొందుతుంటారు. పరోపకారం గురించి మరింత తెలుసుకున్నప్పుడు అది నిజమే అని అనిపిస్తుంది. వాస్తవంగా దీర్ఘకాలిక రుగ్మతలు, ఒత్తిడి వంటి వాటితో బాధపడేవారు స్వచ్ఛందంగా ముందుకెళ్ళి సహాయపడడం మానసికంగా వారికి ఉపయోగపడుతుందని శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి. 2002లో చేపట్టిన ఒక అధ్యయనంలో దీర్ఘకాలిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వాలంటీర్లు ఇతరులకు సహాయం చేసినప్పుడు తక్కువ బాధను అనుభవించారని తెలిసింది. జంతువుల పట్ల, మొక్కల పట్ల కేర్ చూపించడం కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ముఖ్యంగా పెద్దవారికి శ్రేయస్కరంగా మారుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. కొంతమంది వైద్యులు ఇప్పుడు వాలంటీర్లుగా ముందుకొచ్చి సేవ చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల వారికి సంతోషం కలుగుతూ ఉంది. నెంబర్ 4, పూర్వీకుల గురించి తెలుసుకోవాలి. మన కుటుంబంలోని పెద్దవారితో తరచూ సంభాషించడం వల్ల మానసికంగా పలు ప్రయోజనాలు అందిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రతికూలతలను అధిగమించేందుకు కుటుంబ నేపథ్యాలను తెలుసుకోవాలి. కుటుంబ చరిత్ర గురించి తెలుసుకున్నవారు అత్యంత ఎక్కువ సంతృప్తితో, మానసిక శ్రేయస్సుతో జీవిస్తుంటారని పరిశోధకులు గుర్తించారు. మీ కుటుంబ చరిత్ర గురించి పరిశోధన చేసినప్పుడు జీవితం మీ నియంత్రణలో ఉంటుంది. పూర్వీకుల విజయాలు, పోరాటాల ద్వారా ప్రస్తుత జీవితం సాధ్యమైందని తెలుసుకున్నప్పుడు ఇది మీకు ఒక దృక్పథాన్ని, కృతజ్ఞతాభావాన్ని అందిస్తుంది. నెంబర్ 5, ఒక జాబితాను తయారు చేసుకోవాలి. మనకు జరిగిన 3 విషయాలను మనం రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. జీవితాన్ని మలుపు తిప్పే క్షణాలు అంటే ఏదైనా ముఖ్యమైన పరీక్ష రాసినప్పుడు, లేదా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, లేదా పాత స్నేహితుల వద్దకు వెళ్ళడం, లేదా సూర్యాస్తమయం వంటి అందమైన క్షణాన్ని ఆస్వాదించడం వంటివి కావచ్చు. ఈ విషయాలను ఒక దగ్గర రాసుకోవడం వల్ల మనలో సంతోషం మెరుగుపడుతుంది. ఆనంద క్షణాలను అన్వేషించాలి. వీచే గాలి, రేడియోలో వచ్చే అద్భుతమైన మ్యూజిక్, మీ ముందున్న విశాలమైన రోడ్, ఈ అనుభూతులతో డ్రైవింగ్ చేసినప్పుడు దానివల్ల పొందే ఆనంద క్షణం మరొకటి దొరకదని ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. ఎలుకలు కూడా ఈ వాహన సౌఖ్యాన్ని ఆస్వాదించాయి.
ల్యాబ్లో ఉన్న ఒక చిన్న ప్లాస్టిక్ కారుపై ఎలుకల గ్రూప్కు డ్రైవింగ్ను నేర్పించారు. ఎలుకలు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకున్న తర్వాత వెంటనే అవి ఎంతో ఉత్సాహంతో కారులపై ఎగరడం ప్రారంభించాయి. ఆ తర్వాత ప్రయాణానికి సిద్ధమేనని సంకేతాలు ఇచ్చాయి. కొన్ని ఎలుకలు ఉత్సాహంతో జంప్ చేశాయని ముందుగానే తమ ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు పరిశోధకులు చెప్పారు. ఇది సరికొత్త పరిశోధనకు తెరతీసింది. ఇదే ఫార్ములా మనుషుల్లో కూడా పనిచేస్తుంది. నెంబర్ 7, ఏది చేయకపోవడం. ఈ సలహా మీకు కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు. సంతోషంగా ఉండేందుకు ఎక్కువ ఆలోచించడం, ఆందోళన చెందడం కూడా సంతోషానికి అవరోధమేనని పరిశోధనలు చెప్తున్నాయి. సినిమా చూడడానికి ముందే దాని నుంచి ఎక్కువ సంతోషాన్ని కోరుకునే ప్రజలు సినిమా చూసిన తర్వాత ఆనందం కంటే నిరాశగానే ఎక్కువ ఫీల్ అవుతారు. సంతోషం గురించి ఎక్కువగా అంచనా పెట్టుకోకపోవడం, దాని గురించి రాయడం, చదవడం, దాని ప్రాధాన్యత తెలుసుకోవడం వంటి వాటి ద్వారా కొందరు ప్రతికూల ప్రభావాన్ని పొందుతారని కూడా ఒక థియరీ ఉంది. ఇది వారిలో నిరుత్సాహాన్ని కలిగించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు ఒంటరిగా ఉన్నప్పటికీ ఎంతో సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారి ఓన్ లైఫ్లో వారు సంతోషంగా జీవించేందుకు కృషి చేస్తూ ఉంటారు. ఈ విధమైన 7 విషయాలను మీరు పాటించడం ద్వారా సంతోషంగా ఉండవచ్చునని సైన్స్ చెప్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.